న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవి రక్తంతో ఇంజెక్షన్. హైదరాబాద్ లో దారుణం. చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించిన వేద బ్రాహ్మణులు సత్యనారాయణ, గుడి అరుణ్ శర్మ, శశిధర్ శర్మ. మానవత్వం చాటుకున్న రామగుండ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గాళ్ల హరీష్ రెడ్డి. ముస్లిం మైనారిటీలు అంటే కేసీఆర్ కు అమితమైన ప్రేమ అన్న ఆ పార్టీ నాయకులు. హైదరాబాద్ లోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలన ఘటన చోటు చేసుకుంది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు యువతికి హెచ్ఐవి ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోచారానికి చెందిన మనోహర్ అనే యువకుడితో ఈ బాధిత యువతికి ఇటీవల వివాహం నిశ్చయమైంది. అయితే నిశ్చితార్థం తర్వాత మనోహర్ కు హెచ్ఐవి ఉన్నట్లు తెలిసిందే. దీంతో యువతి ఆమె కుటుంబ సభ్యులు పెళ్లికి నిరాకరించారు. ఈ విషయం మనసులో పెట్టుకున్న మనోహర్ యువతిపై కక్ష పెంచుకున్నాడు. ఈ నెల 11న యువతి ఇంటికి వెళ్లిన మనోహర్ మరోసారి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. అయితే యువతి తన నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో ముందే సిద్ధం చేసుకున్న సిరంజితో హెచ్ఐవి పాజిటివ్ రక్తాన్ని బలవంతంగా ఇంజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది. యువతి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం మురుమూరు గ్రామంలో గ్రామదేవత అయినటువంటి చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం వేద బ్రాహ్మణులతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వేద బ్రాహ్మణులు సత్యనారాయణ, శశిధర్ శర్మ మాట్లాడుతూ ప్రతి ఏటా కొలిచేటటువంటి గ్రామదేవత శ్రీ చెన్నకేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం పురస్కరించుకొని చెన్నకేశ్వర స్వామి ఆలయంలో రాపోలు వంశస్థుల సహాయ సహకారాలతో చెన్నకేశవ స్వామిని పల్లకిలో ఊరేగించి 3 రోజులు ఈ పండుగను నిర్వహించుకోవడం జరిగిందని, భక్తులు చెన్నకేశవ స్వామిని వరాలు అడగడంతో అనేక వరాలు ఇచ్చే గ్రామదేవత శ్రీ చెన్నకేశవ స్వామి అని గ్రామ ప్రజలకు నమ్మకంతో దీనికి గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో హాజరై కళ్యాణంలో పాల్గొనడం జరిగిందని, కొలిచే భక్తులకు కోరికలను ఇచ్చేటటువంటి గ్రామదేవత చెన్నకేశవ స్వామి అని భక్తులు భక్తి శ్రద్ధలతో 3 రోజులు ఒక గొప్ప పండుగలాగా జరుపుకోవడం జరుగుతుందని, ఈ మహోత్సవం జరగడానికి ముఖ్యులైనటువంటి రాపోలు వంశస్థులకు ఆ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవెళ్ళ ఉండాలని, ఆ చెన్నకేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని వేద బ్రాహ్మణులు సత్యనారాయణ శర్మ, శశిధర్ శర్మ తెలిపారు. మా పూల డెకరేషన్ సామాను అది నవగ్రహాల నడివి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు.
ఎన్టీపీసీ నుండి గోదావరిఖనికి వస్తున్న సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మున్సిపల్ కార్యాలయం సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదాన్ని గమనించారు. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి సహాయం చేసి ట్రాఫిక్ పోలీసుల సహకారంతో పోలీసు వాహనంలో వెంటనే ఆసుపత్రికి పంపించారు. ఎమ్మెల్యే తక్షణ స్పందన, మానవత్వంతో చేసిన సహాయం అక్కడున్న వారిని ఎంతో ఆకట్టుకుంది. ప్రజల ప్రాణాలకు ప్రాధాన్యత ఇస్తూ వెంటనే స్పందించిన ఆయనను స్థానికులు అభినందించారు. ఎన్టీపీసీ 8వ వార్డు యూనిట్ సమీపంలోని రోడ్డు వద్ద కారు ఢీకొట్టిన ప్రమాదంలో ఎన్టీపీసీ ప్లాంట్ సిహెచ్పి లొకేషన్ లో పనిచేస్తున్న అనిల్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు బైక్ పై డ్యూటీకి వెళుతున్న క్రమంలో కారు ఢీకొట్టడంతో కార్మికుడికి గాయాలు కావడంతో వెంటనే ఎన్టీపీసీ ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. రామగుండ నియోజకవర్గం ముస్లిం మైనార్టీ కుటుంబాలకు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా గోదావరిఖని మార్కండే కాలనీలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు బ్యాల హరీష్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ నాయకులు ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్రంలోని నిరుపేద కుటుంబాలను, ముస్లిం మైనార్టీ, క్రిస్టియన్, హిందూ సమాజంలోని ప్రతి పేదవారిని ఆదుకోవాలనే లక్ష్యంతో షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి మహిళలకు, వృద్ధులకు పెన్షన్లు, రంజాన్ తోఫా, క్రిస్టియన్లకు దుస్తులు, మహిళలకు బతుకమ్మ చీరలు, దళితులకు దళిత బంధు, రైతులకు రైతు బంధు, ప్రతి ఇంటికి మంచినీరు, సాగునీరు, అలాగే వివిధ వర్గాలకు ప్రభుత్వం ద్వారా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రుణాలు మంజూరు చేశారని గుర్తు చేశారు. ये जो प्रोग्राम रखा गया है रमज़ान की तरफ से और पार्टी की जानिब से विएचआर फाउंडेशन के इंचार्ज रामू अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातहू. షరీఫ్ భాయ్ ఇది రావాల్సిందిగా బాకీ కిషన్ అన్న గారు, కోయిల రవి గారు, శ్యామ్ గారు, అతరుద్దీన్ గారు, రాజ్ మొహమ్మద్ సైడ్ గట్టిగా చప్పట్లతోటి వాళ్ళ హరీష్ రెడ్డి గారికి ధన్యవాదాలు. విషయంలో ప్రోత్సహించుకుంటూ దానికంటే ఎక్కువ ఇక్కడ ఉన్నాయి, ఎవరు టెన్షన్ పడద్దు. మీకు మా మహిళలను పంపినాక 5 మొగలం పంపు. వీళ్ళు కూడా ఇట్లకెళ్ళి లైన్ ద్వారానే రావాలి. దయచేసి పెట్టకూడదు కావన్నా. షరీఫ్ దగ్గర దయచేసి మగవాళ్ళు దయచేసి రిక్వెస్ట్, మీరందరూ మైనారిటీలో ఓట్లు చెప్పుకొని మైనారిటీలో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మైనారిటీల కోసం ఏమైనా చేసిందా అంటే శూన్యం, గుండుసున్నా, ఏమీ చేయలేదు. మైనారిటీ డిక్లరేషన్ పేరిట ఒకటి 4-5 హామీలో 10 హామీలో ఇచ్చింది. దగ్గర నా దగ్గర జేబులు ఉన్నాయి అవి. దానిలో ప్రధానంగా ఉన్నది ఏంటంటే 4,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయిస్తుంది. 3 లక్షల కోట్ల రూపాయల అప్పు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారికి మరి దాంట్లో 1% 1.5% 4,000 కోట్ల బడ్జెట్ కేటాయించడానికి ఎందుకు మనసు వస్తలేదు? ఈ రాష్ట్రంలో ప్యూర్ సెక్యులర్ లీడర్గా ఉన్నది కేవలం కేసీఆర్ గారే. రేవంత్ రెడ్డి గారు మైనారిటీలను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇప్పటిదాకా వాళ్ళకి చేసిందేం లేదు, పెట్టిందేం లేదు.
వాళ్ళ పిల్లలకు కూడా స్కాలర్షిప్లు ఎగ్గొట్టింది. ఇప్పటిదాకా స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కూడా టేకప్ చేయాలి. షాదీ ముబారక్తో పాటు అదేంది తులం బంగారం అన్నాడు, 2500 రూపాయలు మహిళలకు అన్నాడు, 4000 రూపాయలు పింఛను, డిసేబుల్డ్ వాళ్ళకి 6000 రూపాయలు పింఛను, రైతులకు రైతు బంధు అన్నీ కొట్టాడు. ఆఖరికి రైతులకు కూడా ఇలా నాట్లకు వేయాల్సినటువంటి రైతు బంధు కోతలకు వచ్చే టైంకి ఇలాంటి దాకా కూడా రైతు బంధు రాకపోయింది. అంటే రాష్ట్రంలో పరిపాలన చాలా దరిద్రంగా దారుణంగా తయారైంది. మరీ ముఖ్యంగా మైనారిటీలను మాత్రము అట్టడుగున పడేసి వాళ్ళని అన్యాయంగా వాళ్ళని గోసముచ్చుకుంటున్నాడు. ఏ ఒక్క కార్యక్రమం టేకప్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ గారు కూడా ఆయన గురించి రాస్తే ఒక చరిత్ర అవుతుంది. ఇక ఏం చేసిండు ఇక్కడ? ఏమనంటే దుకాణాలు గులగొట్టుడు, ఇండ్లు గులగొట్టుడు, బూడిద దందా చేసుడు, ఇసుక దందా చేసుడు, పైసలు సంపాదించడం అడ్డగోలుగా ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజల దుకాణాలు గులగొట్టి వాళ్ళ జీవితాలను ఆగం చేసింది. దాంట్లో 30-40% మరి మైనారిటీలకు చెందినటువంటి దుకాణాలు. వాళ్ళకి కనీసం ₹1 ఇలా సాయం చేసిండా, సేవ చేసిండా? అడ్డగోలుగా 100 కోట్లు సంపాదిస్తున్నాడు బూడిద దందా. ఇలాంటి దాకా ఒక కార్యక్రమం చేయడు మైనారిటీల కోసం. వాళ్ళకి ఎటువంటి సేవా కార్యక్రమాలు చేయడు. వాళ్ళని కేవలం ఓట్లంటే ఒక ఓట్ల మిషన్ లాగా వాడుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ. ఇక బీజేపీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో నేనేం చెప్తున్నా అంటే ఇప్పటికైనా మైనారిటీలకు ఇచ్చినటువంటి హామీలని ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నెరవేర్చాలి. నెరవేర్చకపోతే రానున్న రోజుల్లో మైనారిటీలందరూ ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీని మళ్లీ కేసీఆర్ గారిని ఎన్నుకోవడం మాత్రం ఖాయం. కేసీఆర్ గారు చేసినటువంటి బంగారు పాలనలోనే 5 మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నటువంటి ఆ కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరి తెలంగాణ వచ్చినాక దాదాపు 250 గురుకుల పాఠశాలలు పెట్టారు మైనారిటీలకి. అట్లాగే హైదరాబాద్ నగరంలో ఐటీ పార్క్ కేవలం మైనారిటీలకి సెస్ స్పెషల్ ఎకనామిక్ జోన్ పేరిట ఒక 10 ఎకరాలు కేటాయించారు. ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఏ ఒక్క కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం ఇప్పటిదాకా కంటిన్యూ చేస్తలేదు. కాబట్టి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని రేవంత్ రెడ్డి గారు, మక్కాన్ సింగ్ గారు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీతో ఎన్నుకోబడినటువంటి అందరూ కూడా మైనారిటీలను విస్మరించకండి. విస్మరిస్తే వాళ్ళు మీ తోలు తీస్తారు. రేవంత్ రెడ్డి భాషలో చెప్తున్నా, వాళ్ళు మీ ఈపు సిద్ధపడి చేస్తారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకత్వం ఈ రోజు అనగా 14వ తేదీ 2026న సాయంత్రం 5 గంటలకు ఆర్జీవన్ ఏరియా ఆసుపత్రి సమస్యల పరిష్కారం కోసం సంతకాల సేకరణ చేసి ఏసీఎంఓకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మీడియా మిత్రులతో ఎస్సీఈయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి మాట్లాడుతూ కార్మికులు ఎంతో కష్టపడి ఉద్యోగాలు చేస్తూ అనారోగ్య పాలైతే కనీస వైద్యం ఉండదు, విద్య ఉండదు. మరి ఇన్ని లాభాలు ఏమవుతున్నట్టు, ఏం చేస్తున్నట్టు అని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే హాస్పిటల్ సమస్యల గురించి మాట్లాడుతూ మహిళా ఉద్యోగులు ఎక్కువగా ఉన్నారు అని, వారికి వెంటనే ట్రైచ్ ఏర్పాటు చేయాలి అని, హైదరాబాద్ రెఫరల్ స్కాట్ గా వెళ్లే వార్డ్ అసిస్టెంట్ కి ఓడి మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్నారు. మీ ఇంట్లో చెరువు తెలుసుకొని నేను ముందుగా ముఖ్యం మీరే పట్టుకుంటారు ఇట్లా మేడం చేస్తారు వెళ్తారా డిప్యుటేషన్ అన్ని మీరు అవి యూనియన్గా నేను అడుగుతున్నాను. డిప్యుటేషన్ కాకుండా పర్మనెంట్ ఉద్యోగులతో హాస్పిటల్ ఫిల్అప్ చేయాలి. స్పెషలిస్ట్ డాక్టర్లు ఉండాలి. ఈసీజీ లాంటి మిషన్లు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం సరిగ్గా పనిచేయక పిఎంఈ రిపోర్ట్ రాంగ్ వచ్చి అనవసరంగా టార్గెట్ వాడుతున్నారు. ఏవైతే రిజెక్టెడ్ అంటే ఎక్స్పైరీ మిషన్లు ఉన్నాయో వాటిలో కొత్త మిషన్ రావాలి. అట్లాగే మన అందరికీ క్రష్ హాస్పిటల్కి పెద్ద ముందు కంపల్సరీ క్రష్ ఏర్పాటు చేయాలి. నర్సులకు సిక్ రూమ్, లాకర్స్, డ్రైవింగ్ అది ఆ రూమ్ తీసుకుపోయి ఇలా దానికి ఇచ్చిండ్రు. వాళ్ళకి రూమ్ లేదు. డ్రెస్సింగ్ మార్చుకున్నప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చినా రూమ్ లేదు. అట్లాంటి అన్ని దాదాపు మ్యాట్రిక్ ఇచ్చే స్పెషల్ అలవెన్స్ ఏదైతే ఉందో ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ఇవ్వలేదు. సిస్టర్ యొక్క యూనిఫామ్ పరిణామం అంటే క్వాలిటీ అంటే మంచి క్వాలిటీ పెంచి ఇవ్వాలి. తక్షణమే ఈ కూరగాయలు క్యాంటీన్కి కూడా కూరగాయలు సప్లై చేస్తలేదు. అది సరే ఎవరికి పైసలు ఇచ్చినా కరెక్ట్ కాదు. అటు ఆ కాంట్రాక్ట్ను మార్చాలి. టెక్నికల్ ట్రైనింగ్ అప్గ్రేడేషన్ కోసం స్పెషల్ ట్రైనింగ్ పంపాలి. అవసరమైన చోట్ల ఇన్ఛార్జ్ వాషింగ్ మిషన్ అవి పనిచేస్తలేవు. మీకు ఫోటోలు పెడతా, అయితే మీరు వాట్సాప్ పనిచేస్తలేదు నా దగ్గర ఉన్న నెంబర్కి. బట్టలు ఒక్కొక్కసారి ఎక్కుంటున్నాయంటే నేను వీళ్ళు అనలేక, వీళ్ళు కూడా మామూలే కాబట్టి అనలేక నోరు పుచ్చుకొని పోతున్నారు. నల్ల ఉతికేస్తున్నారు, నల్లగా ఉంటున్నాయి. ఏది బెడ్షీట్లు ఎట్ల బర్కులు అంటే అవి ఘోరంగా ఉంటున్నాయి. అప్పుడప్పుడు క్లీనింగ్ వాళ్ళు కూడా స్కావేజర్స్ కూడా సరిపోయి స్టాఫ్ లేరు. 20 మంది తక్కుతున్నారు. ఇవన్నీ మీరు అడిగేటివి. అంటే పాత పద్ధతిలో ఉన్నట్టుగానే వార్డుల
వేరువేరుగా ఉండాలి. అంటే 4 వార్డులు తీసేసి దానిలో క్యాటలాగ్లో కలిపారు. వార్డులు లేకపోవడం 2 వార్డు ఒకటి వేయడం వల్ల ఇక పని భారం పెరుగుతుంది, అలా ఫ్లోటింగ్ ఎక్కుతుంది. అట్లాగే వేడే అంటే హాస్పిటల్ కూడా ఎసెన్షియల్ స్టాఫ్ కూడా ఆదివారం నాడు కాంట్రాక్ట్ వర్కర్లు పే చేస్తున్నారు, పర్మిట్ ఇస్తున్నారు. అది దాని రెస్పాన్సిబిలిటీ ఉండట్లేదు. కంపల్సరీ దానికి సంబంధించిన ఒకటి పెట్టాలని. ఇంకోటి నర్సింగ్ రిజిస్ట్రేషన్ కోసం సిఎన్సి కంటిన్యూషన్ నర్సింగ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి 150 గంటలు అవర్స్ చేయాలి. అంటే ఇంకో కొన్ని ఉన్నాయి డిమాండ్లు. ఇవి మీరు చేసేకి, మీరు మాట్లాడేకే రోజు. అందుకని మీ ద్వారా మీ హాస్పిటల్ కోతులు కుక్కలు కానీ ఉన్నాయి. నేను 11 చేయాల కోతులకు సంబంధించి ఒకటి బోన్ తయలేదు, అదే తీసుకొచ్చి పెట్టండి, అవే పట్టుకోపోతారు. మీరు లెటర్ పెట్టండి, కోతులు పెడితే తక్కువ చేసి పెట్టండి. అవన్నీ నేను జీఎం గారితో చెప్పి ఏర్పాటు చేయండి. పెట్టిందా మళ్ళీ ఒకసారి భద్రతా అవగాహన కార్యక్రమం ఆర్జీవన్ ఏరియా స్థానిక ఇల్లందు క్లబ్ నందు అన్ని భూగర్భ గనులు, ఉపరితల గనులు మరియు వివిధ విభాగాలకు సంబంధించిన సూపర్వైజర్లకు సున్నా హానిని సాధించడం కోసం భద్రతా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ఏరియా జీఎం డి లలిత్ కుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జీఎం రెస్క్యూ కె శ్రీనివాస్ రెడ్డి, ఏరియా సిఎంఓ ఏఐ ప్రెసిడెంట్ బి మల్లేశం, ఏఐటియుసి డిప్యూటీ జనరల్ సెక్రటరీ మడ్డి ఎలాగౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రమాదాల నివారణలో వ్యవస్థల అమలు, గని లేదా ఓపెన్ కాస్ట్ హాల్ రోడ్లలో బ్లాస్టింగ్ ఆపరేషన్లలో ప్రమాదాల నియంత్రణ చర్యలు, డంపర్లు, గ్రేడర్లు, వోల్వోలు మరియు ఇతర భారీ యంత్రాల కదలికలు మొదలైన వాటికి సంబంధించిన సూచనలు చేయడం జరిగింది. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మై హోమ్ సిమెంట్ లో ఘనంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 28వ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతోంది. అందులో భాగంగా నేడు ఆదివారం అష్టోత్తర 108 కలశాభిషేకం, తీర్థప్రసాద గోష్ఠి, రితిక్ సన్మాన సేవలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. వేద మంత్రాలతో స్వామివారి ఉత్సవాలు కనుల పండుగగా నిర్వహించడంతో భక్తులు భారీ సంఖ్యలో కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో మై హోమ్ సిమెంట్ ఇండస్ట్రీ అధినేత జూపల్లి రామేశ్వరరావు, జనరల్ మేనేజర్ సి&ఏ రామ్మోహన్ రావు, అర్చకులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా నలుగుతున్న బట్టి ఆ శరీరానికి పైన ఉన్న మాలిన్యాన్ని తొలగించి ఆ తరువాత ఉసిరి తప్ప పప్పుని నానబెట్టి ఉంటారు. ఆ నీటితో స్నానం చేసి ఇలా మొత్తం చేసి ఉపచారాలైన తర్వాత మళ్ళీ అప్పుడు ప్రధానమైనటువంటి ఈ ద్రవ్యాల చాలా శక్తివంతమైనటువంటిది. ఇలా రకరకాలైనటువంటి ఉచితని తీసుకొని వస్తారు. నీటిని కూడా రకరకాలైనటువంటి స్థానాలంటే అవి సముద్రము, నదులు, బావులు, చెరువులు, అలానే హిమ ఆత్మానం దర్శనార్థమాగతాన్ సర్వాన్ భక్తాన్ ప్రోక్షతే.
నమస్తే దక్షిణాగ్నేయే నమః. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూరు శివార్లో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన లారీ. ద్విచక్ర వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే దుర్మరణం. వలిగొండ వైపు వెళుతూ ఉండగా ప్రమాదం కేసు దర్యాప్తు చేస్తున్న వలిగొండ పోలీసులు. మంచిర్యాల జిల్లా లక్షటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల చెరువు అభివృద్ధికి ముఖ్యమైన చర్యలు ప్రారంభమవుతున్నాయి. ఈ రోజు మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగరరావు ఇటిక్యాల చెరువును సందర్శించి చెరువును సుందరీకరణ చేసి మినీ ట్యాంక్ బండ్గా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లక్షటిపేట పట్టణానికి ఒక అందమైన పర్యాటక కేంద్రంగా ఇటిక్యాల చెరువును తీర్చిదిద్దేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని చెప్పారు. ప్రజలు విశ్రాంతి తీసుకునే విధంగా వాకింగ్ ట్రాక్, లైటింగ్, గ్రీనరీ వంటి సౌకర్యాలతో చెరువును అద్భుతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఆగేది ఉండదు. ఇటుకలు కానీ ఇటుకలు కూడా 40 ఫీట్లు పెట్టాం. పెట్టి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా దాదాపు 70% మంది ముందుకు వచ్చి మేము ఇస్తామని చెప్తారు. అదేవిధంగా మార్కెట్ కూడా నేను ఫస్ట్ బాధపడ్డారు కానీ సార్ ఎంత అయినా మంచిగా ఇచ్చేద్దాం మళ్ళీ లేట్ చేస్తే సార్ 2.2 భయం ఆలోచన వాళ్ళు కూడా వచ్చింది కాబట్టి తొందరనే కార్యక్రమం చేసి పుష్కరాలు కూడా వచ్చినాయి. పుష్కరాలు కూడా కొన్ని వేరే కార్యక్రమం పెట్టినప్పుడు ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి ఉత్కూరు నుంచి వెళ్ళి పాత పోలీస్ స్టేషన్కి 80 ఫీట్లు, అటు నుంచి గోదావరి రోడ్ 60 ఫీట్లు 2 కార్యక్రమాలు పెట్టినా. మిగతా బస్ స్టాండ్ పక్కకు ఏదో టైలర్ వేసిన వాళ్ళకు కూడా ఇబ్బంది చెప్తే వాళ్ళకు జాగిస్తా, వాళ్ళకి వేరే టైలర్ చేసుకుని ఏర్పాటు చేస్తా. ఆయన టెంపరీ టైలర్ అంటే స్టీల్ రేకులతో చేసుకున్నాం కాబట్టి వేరే జాగాలో ఫిట్ చేసుకుని ఏర్పాటు చేస్తా. అది ఇస్తే ఆ రోడ్ను తీసుకుపోయి మన చర్చి దగ్గర రోడ్డు కలిపేసి రైట్ నుంచి డైరెక్ట్ పోయి రైట్కి మళ్ళీ పాలకేంద్రానికి పెట్టి బస్సులు కూడా అట్లా యూస్ తిరిగేటట్టు చేస్తాం. రోడ్ అయిపోయాక కొన్ని బస్సులు ఇట్లా పోయేటట్టు, మధ్యలో బస్సులు ఇట్లా పోయేటట్టు ఏర్పాటు చేస్తాం, సౌకర్యం చేస్తాం. తప్పకుండా మిగతా ఇవాళ ఇంతకు నేను ఆలోచన చెప్తే నేను చెప్పాను మంచిర్యాల అంటే మంచిర్యాల కాదు, మంచిర్యాల కానీ లక్షపేటలో నాకు 100% ఇచ్చింది. ఇన్ని రోజులు నాకు గ్రామాలు బాగా గట్టి ఉన్నాయని సంతోషపడదు కానీ గ్రామాల కన్నా కూడా ఇప్పుడు ఇటుకాల గ్రామమే, మొదల గ్రామం, ఉత్కూరు గ్రామమే వాళ్ళు గట్టిగా ఉన్నాయి కానీ వాటికన్నా కూడా ఈసారి లక్షపేట పట్టణం వాళ్ళు ఒక్కటే ఒక పూట వచ్చిన దానికి 7 వార్డు ఉంటే 7 వార్డు గెలిపించి 100% రిజల్ట్ లక్షపేట పట్టణం వాళ్ళు ఇచ్చారు కాబట్టి తప్పకుండా వాళ్ళ జీవితకాలం ఉండకుండా ఎంత చేసినా తక్కువ, ఇక్కడ ఇంకెంత చేసినా తక్కువ. అక్కడ పోలీసులు ఇక్కడ మొదలైతే ఇటుకాల నుంచి ఈనాడు పక్క ఆఫీస్కి రోడ్ వెళ్తుంది. తర్వాత అంకపల్లికి ఉన్నది, తర్వాత పోతపల్లి ఉన్నట్టు పోతపల్లి పోతే చేస్తాం. ఇంకా సమయం ఉన్నది. నాకున్న ఆలోచన ప్రకారం ఈ వర్షాకాలం కాక వచ్చే వర్షాకాలం నాటికి నియోజకవర్గంలో రోడ్లు కానీ అంటే ప్రతి ఊరు పట్టణం కానీ ఇక్కడ ప్రతి దగ్గర రోడ్లు, డ్రైన్స్, మంచినీటి వసతి, కరెంటు ఈ 4 మాత్రం 100% చేస్తారని నమ్మకం చేస్తారు. ఆ టైం కూడా లేదు కదా, అక్కడ రోజు ఆలోచన గొప్ప టైం కూడా లేదు. ఈ వర్షాకాలం కూడా ఈ వర్షాకాలం కూడా చేస్తున్నాం. ఎంత వీలైతే ప్రయత్న క్రీడలు చేస్తున్నాం. చేసిన తర్వాత మళ్ళీ అసలు మొత్తం పనులను ఐడెంటిఫై చేసిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ టేకప్ చేస్తాం. ఇది నిరంతర ప్రక్రియ, ఒక్కదినంతో అయ్యే పని కాదు, ఇది చేసుకుంటే పోతుంది. ఇది ఫస్ట్ ఏంటంటే ఒకసారి చెత్త జమ అయిందంతా ఒకసారి తీసేస్తే తర్వాత చేయడం అలకైతే ఉద్దేశంతో చేస్తాను. ఇప్పుడు ఈ కార్యక్రమంలో నాకు శత్రువులు బాగానే మంది తిట్టుకుంటూ ఉన్నాను. సరే తిట్టుకున్న బాధ లేదు, ఇప్పుడు ఇద్దరు తిట్టాకంతే 20 మంది తిట్టాక తేడేం లేదు. సరే తిట్టుకున్నాడు కూడా లాస్ట్కు అంత అయిపోయినాక అంత ఆలయం ఇప్పుడు మార్కెట్లో మంచిగా మార్కెట్లో బాగా తిట్టాను. అందరికి బాగా అంటారు మంచిగానే మొత్తం గిరాకీ పెరిగింది. మొత్తం అంతకుముందున్న గిరాకీ వ్యాపారం మీద నేను ఇది లెక్కలు గాలి లెక్క చెప్పడం లేదు. ఆ మార్కెట్ లెక్కలు ఒక 50 షాపుల డీటెయిల్స్ దగ్గర పెట్టుకొని జిఎస్టీ డీటెయిల్ తీసినాడు. ఆ రోడ్ వైడనింగ్ చేయకముందు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెళ్లికి నిరాకరించిందని యువతికి హెచ్ఐవి రక్తంతో ఇంజెక్షన్. హైదరాబాద్ లో దారుణం.
చెన్నకేశవ స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించిన వేద బ్రాహ్మణులు సత్యనారాయణ, గుడి అరుణ్ శర్మ, శశిధర్ శర్మ. మానవత్వం చాటుకున్న రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ముస్లిం మైనారిటీలకు రంజాన్ తోఫా పంపిణీ చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గాళ్ల హరీష్ రెడ్డి. ముస్లిం మైనారిటీల అంటే కేసీఆర్ కు అమితమైన ప్రేమ అన్న ఆ పార్టీ నాయకులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం.